ఫ్రెండ్స్, మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. నటసింహ నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్. ఈ మూవీని బాబీ కొల్లి దర్శకత్వం వహించాడు. జనవరి 12న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బాస్టర్ టాక్ తెచ్చుకుంది. సినిమా విడుదలైన ప్రతి చోట హౌస్ఫుల్ కలెక్షన్లతో ప్రదర్శింపబడుతుంది. సంక్రాంతి అంటేనే బాలయ్య, బాలయ్య అంటే సంక్రాంతి సినిమా అనే విధంగా సంక్రాంతికి భారీ బ్లాక్ బస్టర్స్ కొట్టాడు బాలయ్య. హై వోల్టేజ్ మూవీగా తెరకెక్కిన ఢాకు మహారాజ్ బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టిస్తోంది. ఇక బాలయ్య బాబు యాక్షన్, బాబీ విజన్, తమన్ మ్యూజిక్ కాంబో సక్సెస్ కావడంతో కలెక్షన్ల పరంగా దుమ్ము లేపుతుంది. అదిరిపోయేలా పాజిటివ్ రివ్యూలు, మౌత్ టాక్తో డాకు మహారాజ్ సాలిడ్ కలెక్షన్లను కుమ్ముతున్నాడు. ఇక ఈ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే మొదటి రోజు 56 కోట్లు, రెండవ రోజు 20 కోట్లు, మూడవ రోజు సంక్రాంతి పండుగ రోజు 27 కోట్లు వసూలు చేసింది. మరి నాలుగవ రోజు ఎంత వసూలు చేయనుందో చూద్దాం. నిన్నటి పండుగతో సమానంగా బుక్ మై షో యాప్లో గంటకు 12,000 టికెట్లు అమ్ముడుపోతున్నాయి. హౌస్ఫుల్ బోర్డ్స్ పడుతున్నాయి. ఫలితంగా నాలుగవ రోజు థియేటర్స్ భారీగా ఆక్యుపెన్సీలు నమోదవుతున్నాయి. మార్నింగ్ షో 42%, మ్యాట్నీ షో 43%, ఫస్ట్ షో 45%, సెకండ్ షో కూడా 45% ఆక్యుపెన్సీ నమోదు కానుందని తెలుస్తుంది. ఈ ఆక్యుపెన్సీని బట్టి చూస్తే నాలుగవ రోజు 15 కోట్ల గ్రాస్, 9 కోట్ల షేర్ వసూలు చేయనుందని తెలుస్తుంది. 4 రోజుల మొత్తం కలెక్షన్స్ వచ్చేసి 120 కోట్ల గ్రాస్, 60 కోట్ల షేర్ వసూలు చేసినట్లవుతుంది. ఇంకా ఈ సినిమా 25 కోట్ల షేర్ వసూలు చేస్తే క్లీన్ హిట్ అవుతుంది.